ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంకటులన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి
పెళ్లి బాజాలే మోగేను పండుగ కాని రోజేదంట మనసులో నేసిన మమతల పొదరింట అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట ఈ ఇల్లే వీళ్ళ మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను జానెడు తాడు కట్టినవాడు జన్మలు నీ జోడవుతాడు పున్నమి రెమ్మ పుత్తడి బొమ్మ మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మ ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను కొత్త యువరాణి శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ విద్యలు ఆదివారం ది 17-11 నవంబర్ నెల 2024 ఉదయం 9:50 రోహిణీ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ గుంజా దాసు లేటు గారి కనిష్ట కుమారుడు చిరంజీవ శాంతకుమార్ రాజాకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వరుసపాడు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ ఉప్పతోళ్ల శ్రీనివాసరావు రాణి గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి త్రివేణిని ఇచ్చి వరుసపాడు గ్రామంలో కన్యాదాత గారి స్వగృహంలో వివాహము జరుపుటకు శుభముహూర్తము నిశ్చయించడమైనది. శ్రీరామ శుభమస్తు. అంతఃపురం ఏలగా అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగా అంతా సంతోషంలో తేలగా మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి.
అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువై సించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సయ్యకు సక్క
కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైకంచుల్లో పదనిసలింకెన్నో మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో పువ్వుల జలపాతంలో యౌవన తీర్థాలెప్పుడో కట్టుబొట్టు కట్టిన చీర కరిగేదింకప్పుడో కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువు మమతల కోక ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో సొంపులు దాచకు సొగసరి కోగమ్మా కంచితరి జలతారుల చీరలలో కంచికి వెళ్ళని కథలే నీవమ్మా కంటికి కాటుక రేఖ ఒంటికి నేసిన గోగా సీతకు లక్ష్మణ రేఖ రాధకు వేణువు కేక కోకారైక కలవని చోట స్వగసుల కోలాట కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక సిరిమూవ నడకల్లో తిల్లానలు పలుక సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వును నువ్వేనా ప్రపంచం అనిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా అడిగిన సమయంలో తను అలవో గగనను మోయాలి సొగసుని పొగడమే తన కలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడింకా వాడు నన్ను చేరుతాడే సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి సిరులున్న చేయి శ్రీవారి చేయి హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి వంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు ఒక్కలై మెరిసేనో ఒలుకు ముచ్చాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై
సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా. కాస్తైనా కంగారు ఉంటుందిగా, నీకైతే సహజం తీయని బరువై సిరిసంచే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. నాలోనెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. కలిసెనుగా కలిపెనుగా
జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే రివ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా రివ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచున తడిసిన పోవా ఈ నవ్వులు ఎవ్వరివమ్మా నీ రాజు ఎవ్వరంట ఈ రోజే చెప్పమంట నీ రాజు ఎవ్వరంట ఈ రోజే చెప్పమంట ఓ అల్లరి పిల్లకు నేడు వెయ్యాలిక వెళ్ళోతాడు ముడి వేసే సిరిగల మనగాడు ఎవరి చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడవుతాడు ఆ కృష్ణుడి అంశన వీడే నీ కొరకేల పుట్టాడే గోపికలే వస్తే అటే పరిగెడతాడే ఓ గడసరి పిల్ల నీ కడుపున కొడుకై పుడతానే కూతురుగా పుట్టు నీ పేరే పెడతానే గొడవెందుకు బావతో వెళతావా పదబావ పాలకోవా రివ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచున తడిసిన పువ్వా ఈ నవ్వులు ఎవరివమ్మా నీ రాజు ఎవరంట ఈ రోజే చెప్పమంట
చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ